నా బిడ్డ. నీవు తడబడినప్పుడు నీ చేతిని పట్టుకున్నది నేనే. నువ్వు పడిపోయే క్షణంలో నా బలమైన భుజం నిన్ను నిలబెట్టింది. నువ్వు గుర్తించకపోయినా నా కరుణ నీ వెనక నడుస్తూనే ఉంది. నువ్వు కనిపెట్టని ప్రమాదాల నుంచి, నువ్వు గ్రహించని కష్టాల నుంచి నేనే నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు ఒంటరిగా లేవు నా బిడ్డ. నీ ప్రతి అడుగు మీద నా కంటి కాపలా ఉంది. నీ జీవితమంతా విడిచిపెట్టని నా కృప నీపై నీడలా ఉంది. నా వాక్యం ఏమనగా, నేనే నీ కుడి చేతిని పట్టుకుని భయపడకు అని చెప్పుచున్నాను. యెషయా 41:13. కాబట్టి ధైర్యంగా ఉండు నా బిడ్డ. నీవు ముందుకు సాగుతున్నంతకాలం నిన్ను నిలబెట్టేది నేనే. నా ప్రియమైన బిడ్డ, నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. అప్పుల భారం, సమస్యల చుట్టుబాటు, రోజూ వేదన, అసహాయత. కానీ విను బిడ్డ, నేను నీ బాధలను తీసివేస్తాను. నీ కాళ్లను బంధించిన అప్పుల సంకెళ్లను విరుస్తాను. నీ ఎదుట ద్వారాలు తెరిచి దారి చూపిస్తాను. ఎక్కడ నుంచి ఎలా రావాలో నీకు అర్థం కాకపోయినా నేనెక్కడికైనా నిన్ను చేర్చగలను. భయపడకు బిడ్డ. నీ కష్టాలకి ఇదే ముగింపు. ఇప్పుడు మొదలవుతుంది నా ఆశీర్వాదాల మార్గం.